సాక్ష్యాలు మనం వింటున్నాం. నేను దొంగనండి, నేను వ్యభిచారినండి, నేను పాపం చేసిన వ్యక్తిని. ఆనంద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న కిడ్నీ సమస్య నుండి విడుదల దయచేయండి. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా దేవాతి దేవుడు మనల్ని కాపాడి రక్షించి ఆయన కృపలో భద్రపరుచుకున్నారు కదండి. మన ప్రయాణాలు కావచ్చు, మన పనులు కావచ్చు, ఆయన యొక్క కృపను బట్టే, కేవలం ఆయన చూపించిన ఆ కరుణను బట్టే మనం ప్రతిదీ కూడా క్షేమంగా ముగించుకొని గృహాలు చేర్చబడ్డాం. దేవునికి మహిమకరంగా ఈ రోజున ఆయన సన్నిధిలో మరొకసారి నిలవబడగలిగి మాటలు వింటున్నాం. వాక్య భాగం తర్వాత మనందరి కొరకు కూడా ప్రార్థన చేయబడుతుంది, పేరు పేరున ప్రార్థన చేయబడుతుంది. కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో తప్పకుండా ఏకీభవించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. ఐజియా చాప్టర్ 51 verse 1. నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దానిని ఆలోచించుడి. లిజన్ టు మీ, లుక్ టు ద రాక్ ఫ్రమ్ విచ్ యు వర్ కట్ అండ్ టు ద క్వారీ ఫ్రమ్ విచ్ యు వర్ హ్యూన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు దేని గురించి అంటే, ఎవరైతే నీతితో నిజాయితీతో జీవించాలనుకుంటారో, ఎవరైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటారో వారిని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పుటకు యెషయా భక్తుడు ఎంతగానో ప్రయాసపడినట్లు మనం యెషయా గ్రంథంలో చూడొచ్చు. ఆయన యొక్క ప్రేమ ఏంటో, ఆయన యొక్క కరుణ ఏంటో, ఆయన ఏ విధంగా రక్షించుకున్నాడో అనే విషయాన్ని యెషయా భక్తుడు మాట్లాడుతూ అనేక పర్యాయాలు దేవుని వైపు తిరగండి, ఆ దేవుణ్ణి ఆనుకొని జీవించండి, అప్పుడు మీ జీవితంలో మీరు కార్యాలు చూస్తారు అనే మాటను మనం ఆ యెషయా గ్రంథం అంతట్లో కూడా చాలా క్షుణ్ణంగా మనం చూడొచ్చు. ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే యెషయా భక్తుడు అంటున్నాడు, మీరు ఏ బండ నుంచి చెక్కబడుతురో ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మనం శిల్పాలను చూస్తూ ఉంటాం కదా. ఆర్కియాలజీ సంథింగ్ వారు శిల్పాలను కనుగొన్నప్పుడు కూడా అవి చాలా అడ్మైర్గా, అంటే ఆరాధ్యనీయంగా, అసలు గొప్పగా ఉంటాయి. ఎవర్రా దీన్ని చేసింది, అసలు ఎంత కష్టపడితే ఇది జరిగింది అన్నట్లు ఉంటాయి. నేను కూడా ఒకసారి ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక శిల్పకారుడు ఏం చేస్తున్నాడంటే, ఒక బండను షేప్లెస్, అసలు ఎటువంటి ఆకారం లేనటువంటి ఒక బండను ఏం చేస్తున్నాడంటే చెక్కుతున్నాడు. అయితే అదే ప్రాంతానికి నేను దాదాపు ఒక సంవత్సరంన్నర తర్వాత వెళ్ళి చూస్తే ఆ బండ ఎలా ఉందంటే, అదే ప్లేస్లో ఉన్నటువంటి బండ ఒక ఆకారముతో, ఒక రూపము కలిగి ఉన్నది. సో అది ఒక నైట్లో వచ్చిందో, ఒక నిమిషంలో వచ్చిందో కాదు, కానీ ఆ శిల్పకారుడు చాలా ప్రయత్నించి, చాలా కష్టపడి, తన యొక్క సమయాన్ని వెచ్చించి, తన యొక్క ధనాన్ని వెచ్చించి ఆ విధంగా చేయగలిగాడు కదండి. అదే నార్మల్గా అయితే ఎవరు కూడా చేయలేరు. ఒక రాత్రిలో ఎవరు కూడా దాన్ని మార్చలేరు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్నే నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఏంటండి అంటే, మీరు ఏ బండ నుంచి చెక్కబడుతురో ఒకసారి ఆలోచించారా అని. ఏ బండ నుంచి చెక్కబడ్డాం? మన జీవితాలు క్రీస్తులోనికి రాకముందు ఏ విధంగా ఉన్నాయండి? పాపంతో ఉన్నాయి కదా. ఈ లోకం పైన మనం అధికారం కలిగిన వ్యక్తుల వలె ఈ లోకంలో ఆనందిస్తూ, సంతోషిస్తూ, మద్యం తాగేవారు మద్యం తాగుతూ, దూషించేవారు దూషిస్తూ తిరిగారు. వారి యొక్క జీవితం అలా ఉంది. అంటే మన జీవితానికి ఒక అర్థం లేదు, మనం ఎలా బ్రతుకుతున్నామో అర్థం లేదు. అటువంటి బ్రతుకును దేవుడు ఏం చేశారట, ఆ శిల్పకారుడు ఏ విధంగా అయితే చెక్కారో ఆ విధంగా మనల్ని కూడా దేవుడు మార్చాడు, ఒక మంచి రూపంలోకి మార్చాడు. మనం ఆది కాండంలో కూడా 1వ అధ్యాయంలో చూస్తే, ఆది యందు భూమి ఎలా ఉందట, నిరాకారంగా ఉంది. హల్లెలూయా. అటువంటి నిరాకారమైనటువంటి భూమిని దేవాది దేవుడు ఏం చేశారు, ఒక ఆకారంగా చేశారు. ఈరోజు ఎంతో మంది జీవితాలు క్రీస్తులోకి రాకముందు ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. నేను దొంగనండి, నేను వ్యభిచారినండి, నేను పాపం చేసిన వ్యక్తినండి, నేను ధూమపానం చేసినటువంటి వ్యక్తినండి,
నా తల్లిదండ్రులను నేను దూషించిన వ్యక్తినండి అని ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. అంటే వారి జీవితం బిఫోర్ క్రైస్ట్ ఎలా ఉందంటే ఎటువంటి ఆకారం లేనిదిగా ఉంది. అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారి జీవితం మార్చబడ్డది. హల్లెలూయా. ఎంతో గౌరవంగా వారు ఈ లోకంలో, సమాజంలో జీవిస్తున్నారు. ఎంతో మందిని మనం చూడొచ్చు. అయితే ప్రియమైన వారలారా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినాక కూడా కొన్నిసార్లు మనం తప్పిపోవడానికి, మరలా ఈ లోకంలో కలిసిపోవడానికి, మరలా ఈ లోకం వైపు మన యొక్క కనులను త్రిప్పడానికి ఆశపడుతున్నామంట. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, మీరు ఎలా చెక్కబడ్డారు, ఎలా మార్చబడ్డారు. యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన యొక్క రక్తం కార్చి, ఆయన కొరడాలతో కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, చేతులకు కాళ్ళకు గాయాలు చేయబడి ఆయన మన జీవితాన్ని మార్చారు. మనం విలువ పెట్టి కొనబడిన వారమును వాక్యం సెలవిస్తుంది. అయితే దానిని ఆలోచించండి. మరలా ఈ లోకంలో కలిసిపోయి మరలా పాపంలో కలిసిపోతే దానికి ఏమైనా అర్థం ఉందంటారండి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు ఎందుకో మరి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు, ఈ లోకంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, దేవుని యొక్క ఆ యొక్క సిలువ త్యాగాన్ని మర్చిపోయి దాన్ని వ్యర్థం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, ఒకసారి ఆలోచించు. అదే లైన్లో యెషయా భక్తుడు అంటున్నాడు, ఏ గుంటలో నుంచి తవ్వబడ్డారో కూడా ఆలోచించండి. మనం ఎక్కడో అధపాతాళంలో వెళ్ళవలసిన వారం, ఎటువంటి రక్షణ లేని వారం, ఇంకా ఆ మురికి కూపంలోనే ఉండేవారం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆయన రక్షించుకున్నారు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నిజంగానే దేవుడు మొదటగా నువ్వు రక్షింపబడినప్పుడు ఉన్నట్టుగానే ఉందా? లేదా మరలా నీలో విశ్వాసం సన్నగిలుతూ, నీలో ఆ యొక్క ఆత్మలో ఎదుగుదల తగ్గిపోతూ జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. సహోదరి, సహోదరుడా, ఒక దైవజనునిగా నేను చెప్తున్నాను, ఈ లోకం చాలాసార్లు మనల్ని ఆకర్షిస్తుంది, కానీ దేవుని వాక్యము ఆ ఆకర్షణ నుండి మనల్ని బయటికి తీసుకొస్తుంది. కాబట్టి మనం ఏ బండలో నుంచి చెక్కబడ్డాం ఒకసారి ఆలోచించుకుందాం. ఏ గుంటలో నుంచి, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి, ఎటువంటి గాఢాంధకరమైన, అనారోగ్యమైన, శారీరక సంబంధమైన, బలహీనమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని పైకెత్తాడో కూడా ఒకసారి ఆలోచించుదాం. అప్పుడు దేవుని యొక్క ఆ త్యాగం ఏంటో, ఆయన చేసిన ఆ గొప్ప కార్యాలు ఏంటో మనకి జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, దేవునిలోనే ముందుకు సాగండి. గొప్ప ఆశీర్వాదాలు, అద్భుతమైన ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. దేవుడి మాటలు దీవించిన గాక. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. మీరు కామెంట్స్ పెడుతున్నారు, ఎవరి కామెంట్స్ కూడా మేము ఇగ్నోర్ చేయట్లేదు, చూస్తున్నాము. మేము వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. యూట్యూబ్లో కూడా ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. కనుక ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్యము మనలో నెరవేర్చబడులాగున, మరి దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించులాగున ప్రార్థన చేసుకుందాం. మరి పాత జీవితంని దేవుడు ఎలా మార్చాడో, మనము ఏ విధంగా రక్షింపబడ్డామో అది జ్ఞాపకం చేసుకొని మనల్ని మనము సరిచేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి ముందుకు నడుద్దాం. స్తోత్రం తండ్రి. అవును తండ్రి, ప్రభువా, మమ్మల్ని రక్షించుకున్న దేవుడవయ్యా, మమ్మల్ని కాపాడిన దేవుడవయ్యా, నిత్య నరకాగ్నిలో నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడో ప్రభువా. అవును తండ్రి, పాత జీవితాన్ని మార్చివేసిన దేవుడవు, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్న ప్రభుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును నా దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో, మరి బిడ్డలు తెలిపినటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తము మేము ప్రార్థిస్తుండగా కృప చూపించండి తండ్రి. అవును ప్రభు, ఈ సమయములో నీలమ్మ గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారి భర్తను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి. ఆ జ్వరము నుండి విడుదలను అనుగ్రహించమని మీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా బిడ్డ మమత గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకు ఎవరైతే తండ్రి అమౌంట్ ఇవ్వాలో వారి యొక్క హృదయాన్ని మార్చి ప్రభా, తన యొక్క
అయా ధనాన్ని తనకు ఇచ్చుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ఆనంద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న కిడ్నీ సమస్య నుండి విడుదల దయచండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ప్రభా విజయ నిర్మల గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. తనకు రావాల్సినటువంటి ఆ యొక్క ధనము విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. ఎవరికైతే తన యొక్క ధనాన్ని ఇచ్చి చిక్కుకున్నారో వారి నుంచి ఆ ధనము ఆ బిడ్డ పొందుకున్నట్లుగా మీ యొక్క కృపను బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. సల్మా కొరకు ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. అయా బిడ్డలకు వస్తున్న జ్వరం నుండి విడుదలను అనుగ్రహించండి. ఆ కుటుంబం అంతా ప్రభా రక్షణలో ఉండునట్లుగా మీ యొక్క కాపుదలలో భద్రపరచబడినట్లుగా సహాయం చేయండి. అదే విధంగా బిడ్డ శ్రీకాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా అయా వారి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కొట్టివేయండి. ప్రేమ కలిగి అయా వారు ఉండడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా భారతి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి అయా, సహాయం దయచేయండి. కుటుంబం అంతా రక్షణలో ఉండునట్లుగా కృప చూపించండి ప్రభా. అయా మారు మనస్సు పొందే కుటుంబముగా కుటుంబాన్ని నిలవబెట్టుకోండి ప్రభా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. జెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండండి. విజ్ఞానములో ఆ బిడ్డ ఎదుగులాగున సహాయం దయచేయండి ప్రభా. మనుష్యుల దయలోను వర్ధిల్లుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఉమారాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి తండ్రి. ఆర్థికంగా వారిని బలపరచండి. అప్పుల సమస్యల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా మీరే ఆ కుటుంబానికి తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అంకిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. డేవిడ్ రాయ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా కృప చూపించండి తండ్రి. హాస్పిటల్లో ఉండగా ప్రభ వారిని మీరు స్వస్థపరచండి ప్రభ. ఎటువంటి అయా ప్రమాదము వారికి జరగకుండా తండ్రి మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి నా తండ్రి. వారి రిపోర్ట్స్ అన్ని వారికి అనుకూలముగా వచ్చుటకు కృపను అనుగ్రహించండి. ఇరువురిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపా క్షేమములతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఉండి అయ్యా మీకు మొర పెడుతున్న వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి ప్రభ. సమాధానముతో వారిని నింపండి. శాంతితో వారిని నింపండి. అనారోగ్య సమస్యలను కొట్టివేయండి. వారికి ఉన్న బలహీనతలను తీసివేయండి ప్రభా. అయ్యా మీరే వారిని బలపరచండి. మరణాన్ని కూడా జీవముగా మార్చగల దేవుడవు తండ్రి. మీ వైపు చూస్తుండగా తండ్రి అద్భుత కార్యాలను మీ బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి కూడా విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగ సమస్యలను తీసివేయండి ప్రభా. ఉద్యోగం కొరకు ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొర పెడుతున్నారు, మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ రోజు నా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రయాణంలో బిడ్డలున్నా వారి వాహనం అంతటిని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. మీ యొక్క దేవదూతల కావలిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. విశ్వాసములో తండ్రి ఇంకా ఎదుగుతూ తండ్రి మీ యందు కృపలో భద్రపరచబడుతూ నిత్యము మీ యందు నమ్మిక ఉంచే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించమని, రక్షణ లేక ఉన్న బిడ్డలకు రక్షణను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మరి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ నిమిత్తము కూడా మేము పేరు పెట్టి ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింపచేయునుగాక.